శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న నేను రోజుకో వంట ఇంకో ఛానల్ ఓపెన్ చేస్తాను ఈ మాఘమాసంలో అంటే అందరూ సపోర్ట్ ఇచ్చారండి. కొంతమంది మీ వంటలే ప్లే లిస్ట్లో పెట్టచ్చు కదా అన్నారు. నేను మొదట్లో కొన్ని వంటలు చూపించాను కానీ తర్వాత ఊరికే ఇది వండాను అని చెప్పడం తప్ప ప్రత్యేకంగా తయారీ విధానం అంత చూపించలేదు. ఇప్పుడు రోజుకో వంటలో ఒక్కొక్కటి నేను చేసే ఐటెంలో ఒక్కొక్క ఐటెం తీసుకుని అది నేను తయారు చేసే పద్ధతి ఎలాగో అది చూపిస్తాను. ఎవరైనా అంటే ఒక ఇంట్లో ఒకలా చేసుకుంటారు, ఒక ఇంట్లో ఒకలా చేసుకుంటారు కదా. అందుకని ఏంటి అని చెప్పి చూస్తారు అని చెప్పి ఒక్కొక్కసారి కొత్తవి ట్రై చేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా మేము లంచ్కి హోటల్కి వెళ్తే మా పిల్లలు వాళ్ళు ఫ్రైడ్ రైసు ఏవో పన్నీర్ కర్రీ అలా ఆర్డర్ చెప్పుకుంటారు. నేను మాత్రం లంచ్ రైసే తింటాను. అక్కడ అద్భుతంగా నచ్చేస్తుంది. రైస్ ఏదో తినేద్దామని కాదు, ఏదో ఒక కొత్త చట్నీయో ఒక ఐటెము వేరేలా ఉంటుంది మనం వండేలా కాకుండా. అది ట్రై చేయొచ్చు కదా అని మామూలుగా సాధారణంగా నా వంటేగా నేను తింటాను. వేరే ఎవరి వంట పెద్ద ప్రత్యేకంగా మనకి మనమే కదా వండుకుంటాం. అందుకని అమ్మున్నప్పుడు అమ్మ వంట తినేదాన్ని. వీక్లీ వన్స్ వెళ్ళి ఇదే ఊరు కాబట్టి ప్రతి శనివారం వెళ్ళేవాళ్ళం. అమ్మ వాళ్ళు బాగా క్యారేజ్ తెప్పించుకునేవారు. ఒక ఆవిడ ఇచ్చేవారు అనమాట ఇంటికి వచ్చి హోమ్ డెలివరీ. కానీ మా కోసం చేసేదన్నమాట ఏదైనా ఇష్టమైన ఐటెం. తర్వాత ఎక్కువ నా వంట నేనే కదా తినడం. అందుకని నాకు ఏదైనా లంచ్కి వెళ్ళినప్పుడు అందులో ఏదైనా ఐటమ్ నువ్వు ఏం తినవు అలా అంటారు. నాకు అసలు ఫ్రైడ్ రైస్ పెద్ద నచ్చదు. వెజిటబుల్ పలావ్ కూడా నేను చేసుకున్నది తప్ప ఎక్కువ స్పైసీగా కాకుండా బయటమే అంత నాకు నచ్చవు. అందుకని తినను, మీల్స్కే వెళ్తాను అనమాట. అందులో ఏదో ఒక ఐటెం 4-5-6 రకాలు ఇస్తారు కదా, ఇంకా ఎక్కువ రకాలు. ఏదో ఒక ఐటెం వేరేగా ఉంటే అలా ట్రై చేద్దాం అనుకుంటాను. అలాగే ఎవరైనా వాళ్ళ ఇంట్లో పద్ధతి కాకుండా ఓహో ఈవిడ ఇలా చేసింది ఇలా ట్రై చేసి చూద్దామా అలా అనుకుంటారని. అది ఒక ఇది అని అంటే మీరు ఇంకా బిజీ అయిపోతారు అన్నారు సుజాత గారు. బిజీ అయిపోవాలనే సుజాత గారు ఎప్పుడు మనసుని కూడా ఖాళీగా ఉంచకూడదు, బిజీగా ఉండాలి. అక్కర్లేని ఆలోచనలు ఉంటాయి, ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మనం బిజీగా ఉన్నాం అనుకోండి, అయినా మన జోలికి ఎవరు రారు. ఏ పాటి ఖాళీగా కనిపించినా మనని ఏదో ఇంట్లో వాళ్ళైనా అనుకుంటారు వేరే. మన పనుల్లోనే మనం బిజీగా ఉండాలి, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసేయాలి. ఏ వయసులోనూ కూడా మనం బిజీగానే ఉండాలి ఎప్పుడు. అప్పుడే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే బాడీ కూడా డల్ అయిపోతుంది, డల్నెస్కి అలవాటు పడిపోతుంది. అది మన మైండ్ మన బాడీ ఎప్పుడు ఫ్రెష్గా యాక్టివ్గా ఉండాలి అంటే ఎప్పుడు ఏదో ఒక పని అంటే అలిసిపోయి బోల్డ్ అని కాదు, కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అది ఒక క్రియేటివిటీ మనలో మనకే. అది ఎవరికి ఏది వీలుగా ఉంటే నాకు ఇది కంఫర్ట్, ఎక్కడికి నేను వెళ్ళక్కర్లేకుండా రోజు నేను చేసే దాంట్లోంచే ఏదో ఒకటి తీసుకుని చూపించడం అన్నది వంట అన్నది. అది సంగతి అండి. తర్వాత పిల్లల గురించి, పిల్లలు వెళ్ళిపోతే బెంగగా ఉంటుందంటే పిల్లలు వెళ్తారని తెలుసు, ఎవరి జీవితాలు వాళ్ళు ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం, హ్యాపీగా ఉండాలి అని. ఎప్పుడైనా వాళ్ళకి కుదరక రాని రోజులు ఉన్నాయి. కాకపోతే వచ్చి అలవాటైపోయి అలా ఉన్నప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే ఒక బెంగగా ఇల్లంతా సందడంతా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇది ఒక రొటీన్ అన్నమాట. చిన్నప్పుడు పండగలకు వెళ్ళి మనం వచ్చేస్తుంటే మనమ్మలు బెంగలు పెట్టుకున్నవి ఉన్నాయి. మనం బెంగ పెట్టుకుని కానీ ఇంటికి వచ్చేసాక మళ్ళీ పిల్లలు స్కూళ్ళు పనుల్లో మనం హడావుల్లో పడిపోతాం. పెద్దవాళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెంగగా అనిపిస్తుంది. మనకి అంతే. అందుకనే ఎవరి పనిలో ఎవరు వాళ్ళు ఉంటే అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని బెంగలు ఇవన్నీ ఉండవు. అందుకని ఎవరితోన్నా వాళ్ళు ఎవరు పుస్తక పఠనం అలవాటైతే అది ఇంట్లో పనులు చేసుకుని మిగతా టైంలో కూడా ఏదో ఒకటి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచిదని నేను ఎప్పుడూ చెప్తాను. మనకంటూ ఒక ప్రపంచం ఉండాలి, మనంతటి వాళ్ళం మనం తోచట్లేదు అన్న భావన రానియకూడదు. ఏ వయసులోనూ బిజీగా ఉండాలి, మన మనసు బిజీగా ఉండాలి, మనము బిజీగా ఉండాలి. అప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాము. అది సంగతి అండి. ఆ ఉద్దేశంతో కూడా నేను ఈ ఛానల్ ఓపెన్ చేద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
ఎంతవరకు అవుతుంది అని అనుకున్నా, ఎలా అయినా ఈ మాఘమాసంలో చేయాలి అని నిర్ణయించుకున్నాను. అది ఇదేంటి తర్వాత మీరందరూ కూడా, అంటే మీరు ఉండరు అలా అని కాదు, ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. సుధగారని చెప్తూ ఉంటారు, ఆవిడ కొన్ని బుక్స్ అవి చెప్పాను. ఆవిడ ఎప్పుడు రోజు అంటారు, మీ వల్ల నాలో కొంత మార్పు వచ్చింది, చాలా థ్యాంక్స్ అమ్మా, నేను ఆ బుక్స్ చదువుతున్నాను, దేవి భాగవతం చదువుతున్నాను అని చెప్తూ ఉంటారు. ఇంతమందికి నేను చెప్పినప్పుడు ఒక్కళ్ళైనా నాకు తిరిగి అలా చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనం ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి అందరికీ సేవ చేసి అలా ఎవరిలోనూ మార్పు తీసుకురాలేము. కానీ మన మాటల వల్ల, మనం ఇంట్లో ఉండి కూర్చుని చెప్పే మాటల వల్ల ఏ ఒక్కరికైనా ఆ మాటలు ఉపయోగపడ్డా, ఆ మాటల వల్ల వాళ్ళు మారినా, మేము మారాము అని చెప్పినా చాలా ఇదిగా అనిపిస్తుంది. అందరూ ఎంతో ఇదిగా నా ఛానల్ బోల్డ్ 30,000, 40,000, 50,000 అలా ఏం అయిపోలేదు, స్లోగానే వెళ్తుంది. కానీ మీ అందరూ చేసే కామెంట్స్ మాత్రం ఎంతో హృదయపూర్వకంగా, ఎంత హార్ట్ఫుల్గా, లవ్లీగా ఉంటాయి. చాలా అభిమానంగా చేస్తారు. అందుకే నేను కూడా ఏ పనిలో ఉన్నా కూడా వెంటనే రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఈ మధ్య కొంతమందివి కామెంట్స్ సరిగ్గా రావడం లేదు, అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. ఒకసారి సుజాత గారు అన్నారు, తర్వాత శ్రీదేవి గారు అన్నారు, నాకు కూడా అలా అయింది ఒకసారి. అందుకని మళ్ళీ అవే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ కామెంట్స్ కనపడుతూ ఉండడం జరుగుతుంది. అంతేగాని నేను ఎవరి కామెంట్స్ వాటిని చూడకపోవడం కానీ, రిప్లై ఇవ్వకపోవడం కానీ అన్నది ఎప్పుడూ ఉండదు. నాకు కనపడితే వెంటనే నేను మళ్ళీ జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఈ మాఘమాసం అయిపోయిన తర్వాత ఈ ఏడాది అన్నీ తొందరగా వస్తున్నాయి. రేపు ఆదివారమే రథసప్తమి, ఆ తర్వాత తొందరలోనే ఉగాది వచ్చేస్తుంది. ఉగాదికి మళ్ళీ మన వాళ్ళలో ఎవరికి వస్తారో, ఎవరికి విన్నర్స్ అవుతారో నేను పంపే శారీకి అని అనుకుంటున్నాను. ఎవరికి వచ్చినా ముందు వెనక అయినా అందరికీ మన వాళ్ళకి అందజేసే ప్రయత్నమే నేను చేస్తాను. అదండి సంగతి. ఇది ఈ ఛానల్కి పెట్టడానికి కారణం ఇంకా బిజీ అయిపోదామనే ఉద్దేశంతో. మీరందరూ కూడా అలా బిజీగానే ఉండండి. ఎప్పుడూ మనం బిజీగా ఉంటేనే చైతన్యంగా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. మన మనసు అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అది ఏదో ఒక పని క్రియేట్ చేసుకోవాలి. నేను ఇందులో ఉన్నాను కాబట్టి ఇచ్చేస్తున్నాను. అయినా నాకేం కుట్లు, అల్లికలు అలాంటివన్నీ ఏం బ్రహ్మాండంగా ముగ్గులు వచ్చేయవండి, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు చదవడం అవే అలవాటు తప్ప ఇవి అంత బాగా నాకు రాదు. ఎవరైనా అందమైన ముగ్గేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ నాకు అంత రాదు. ఊరికే చాక్ పీస్తోనూ అలా వేయగలుగుతాను, కానీ శుద్ధ ముక్కతోనూ ముగ్గుతో అంత బాగా నాకు రావు అన్నమాట. అందుకని అందమైన ముగ్గులు చూస్తే నాకు చాలా ఇష్టం. ఇది సంగతి అండి. ఇవాళ ఏం పెద్ద విశేషాలు ఏం లేవు, ఊరికే మామూలుగా చేశాను. మళ్ళీ ఏదైనా షార్ట్ వీడియో ఏదైనా విశేషాలతో అప్లోడ్ చేస్తాను. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.